మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. అధిక బరువుతో చాలామంది సఫర్ అవుతున్నారు. వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితం రాక డిసప్పాయింట్ అవుతున్నారు. అసలు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది ఈరోజు మన టాపిక్. మనతో పాటు ఉన్నారు దీని గురించి డిస్కస్ చేయడానికి సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది అధిక బరువు అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది సార్. పిల్లల నుంచి మనం చూస్తున్నాం అధిక బరువు, ఒబేసిటీ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ బరువు తగ్గడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా రిజల్ట్ మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఇంట్లోనే ఉంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు సార్? స్థూలకాయము, భారీకాయమున్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఓకే సార్. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి కావాలంటే అయోడిన్ ముడి సరుకు. మనం ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పులో తప్పనిసరిగా అయోడిన్ ఉండాలి. ఈ అయోడిన్ లోపించడం వల్ల థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. తర్వాత బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి, గృహ వైద్యాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాయామము లేదా సైకిల్ తొక్కటం. సైకిల్ తొక్కినంత కాలం, నడిచినంత కాలం అసలు మనకి స్థూలకాయం సమస్యే లేదు. ఇవాళ బైకులు వచ్చేసినాయి, బొజ్జలు పెరిగిపోయినాయి. ఈ గృహ వైద్యాలు మెంతులను రాత్రిపూట నానబెట్టి 1 స్పూను, ఉదయాన్న మెంతులతో పాటు ఆ నీళ్లు కూడా తాగేయాలి. ఓ రకంగా మెంతి కురకడ మంచిదే. మెంతులు ఏ విధంగా పనిచేస్తాయి, మెంతి కురకడ అలాగే బరువు తగ్గిస్తుంది. ఇక 2, అల్లం చాలా మంచిది. అల్లంని జింజర్ లెమన్ టీ, అల్లం టీ డికాషను, దాంట్లో యాలక పొడి, నిమ్మరసం, తేనె, షుగర్ లేకుండా తేనె వేసుకోవాలి. ఈ అల్లం వల్ల బరువు తగ్గే గుణం ఉంటుంది. మన ఇంట్లో అల్లం పచ్చడి చేసుకుంటాం, రోటి పచ్చడి చేసుకుంటాం, ఇడ్లీలోకి, దోశలోకి. లేదా అల్లం నిలవ పచ్చడి ఉంటుంది, వాటిలలో కూడా అంటే రోటి పచ్చడి, నిలవ పచ్చడిల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇక 3, యాలకులు. పొద్దున్న 2 యాలకులు, మధ్యాహ్నం 2 యాలకులు, రాత్రి 2 యాలకులు. ఆ పైన ఉండే తోలు తీసేసి ఆ యాలక గింజలు నవలాలి. ఇక 4వది, పసుపుకి మంచి గుణం ఉంది, బరువు తగ్గించే గుణం ఉంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థ ప్రభావం వల్ల బరువు తగ్గుతారు. ఇది పసుపు అనేది మనం 4000 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. పాలల్లో కొద్దిగా పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసుకొని తాగితే షుగర్ వాడటం మంచిది కాదు. అసలు ఇంట్లో షుగరే వద్దు. షుగర్ బదులుగా బెల్లం, చెరుకు బెల్లం లేదా కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం వాడటం ఇంకా మంచిది. కనుక ఈ షుగర్ వల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి, బరువు పెరగటం కూడా జరుగుతుంది. ఇక 5, గ్రీన్ టీ. ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు, 2 కప్పుల గ్రీన్ టీ అవి తాగటం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఇక 6, దాల్చిన చెక్క పొడిని, దాల్చిన చెక్క నవలొచ్చు, లేదా దాల్చిన చెక్క పొడిని వేడి నీళ్ళల్లో వేసుకుని తాగొచ్చు, లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో వేసుకుని ఆ విధంగా కూడా దాల్చిన చెక్క పొడి బరువును తగ్గించే గుణం ఉంది. 7, అందరికీ తెలిసిన చిట్కానే నిమ్మరసం, వేడి నీళ్ళు, తేనె. ఇది న్యాచురోపతి విధానంలో, న్యాచురోపతి సెంటర్లో కూడా దీన్నే అవలంబిస్తుంటారు, బరువు బాగా తగ్గుతారు. ఇక 8, మిరియాల పొడి. మనం ఆమ్లెట్ వేసుకుంటాం, ఆమ్లెట్ మీద మిరియాల పొడి చల్లుకుంటాం. లేదా మనకి శ్రీరామనవమి అప్పుడు పానకం. మన పెద్దవాళ్ళు దాంట్లో ఎందుకు మిరియాల పొడి అలవాటు చేశారు? ఆ మిరియాల పొడి బరువును తగ్గించే గుణం ఉన్నది, మిరియాలకు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక 9, జీలకర్ర చాలా మంచిది. రాత్రిపూట 1 స్పూను జీలకర్ర నీళ్ళలో నానబెట్టి పొద్దున్న జీలకర్ర నీళ్లు తాగేయటం. లేదు మనకి జీరా రైస్ చేసుకుంటాం, ఆ విధంగా జీరా రైస్ తిన్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంట్లో చేసుకోవచ్చు. బయట ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్ బదులుగా, నూడిల్స్ బదులుగా జీరా రైస్ తినండి, చాలా ఆరోగ్యానికి మంచిది. ఇక 10, ఆవాలు. ఓకే. తిరగమాతలో మనం ఎందుకు ఆవాలు వేస్తున్నాం? మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మనకంటే పెద్ద సైంటిస్టులు. వాళ్ళకి చదువు రాకపోయినా ఆవాలలో ఉండే ఔషధ గుణాలను గమనించి ప్రతి దానికి మనం ఏ కూర వండినా, ఏ రోటి పచ్చడి చేసినా తిరగమాత వేస్తారా? దాంట్లో ఆవాలు లేకుండా అసలు తిరగమాత అనేది, పోపు అనేది లేదు కదా. ఆవాలలో ఔషధ గుణాలు ఉన్నాయి, బరువు తగ్గించే గుణం ఉంది. అందుకే మనకు ఆవకాయ అంటారు. అది మామిడికాయల్లో పోయి ఆవకాయ అయింది. ఆవకాయ రోజు తింటూనే ఉంటారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఆవకాయ అన్నంలోనో లేదా పెరుగన్నంలోనో తింటుంటారు. అట్లాగే ఆవ దోశ, దోసకాయ పచ్చడి చేసుకుంటారు, ఆవ దోశ. కనుక ఈ ఆవపిండి బరువును తగ్గించే గుణం ఉన్నది.
ఎన్ని చేసినా యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం అనేది చాలా కీలకం. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారు బరువు పెరగటం అనేది జరుగుతుంది కనుక ఈ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడానికి లాంఛనంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ పొందవలసిన అవసరం లేదు. ఒక ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళండి, నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయమంటే చేస్తారు. కనుక థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకుని ఈ స్థూలకాయాన్ని రకరకాల వ్యాపార ప్రకటనలు చూసి మోసపోకుండా బరువు అనేది వారానికి 1 కేజీ తగ్గాలి, కానీ వారంలో 5 కేజీలు, నెలలో 20 కేజీలు తగ్గితే అనారోగ్యం మనలో ప్రవేశించి అన్ఫిట్ అయిపోతారు. కనుక బరువు తగ్గటం అనేది ఒక 3 నెలలుగా తగ్గే ప్రక్రియను పెట్టుకోవాలి, కానీ ఉన్న పళంగా తగ్గకూడదు. బరువు తగ్గటానికి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేసే అనుభవం ఉన్న వాళ్ళైతే రా బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తా, బరువు తగ్గించేస్తా అంటారు. వాళ్ళు 120 కేజీలు ఉన్న వాళ్ళని 60 కేజీలు తగ్గించడం మాత్రం వాస్తవం. తర్వాత 60 కేజీలకు వచ్చిన తర్వాత వాడు ఎందుకు పనికిరాడు, ఆయన సొంత పని కూడా చేసుకోలేడు. ఇక తర్వాత భార్య దగ్గర అన్ఫిట్ అయిపోతాడు, దేనికి పనికి రాకుండా ఉంటాడు, ఒక జీవోత్సవంలా అవుతాడు. కనుక ఆకర్షణలకు పోయి బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉంది. కనుక ఎక్కడో 100కి 1 అవసరం ఉంటుంది. అంతేగాని బరువు అధికంగా ఉన్న వాళ్ళన్నీ మిగతా విధానాలన్నీ మానేసి ఆహా ఓహో అని ఒకరిని చూసి ఒకరు వెళ్ళి బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకుని ఉచ్చులో పడి వాళ్ళ జీవితమే నాశనం అయిపోయి దాంపత్య జీవితానికి అనర్హుడై కూర్చున్న సంఘటనలు అనేకం ఉన్నాయని గమనించాలి. కనుక స్థూలకాయం మనకొక శాపం. దాన్ని సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించిన చిట్కా వైద్యాల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. సార్, ఇది సాధారణమైన సమస్య, అందరిలో కనిపించేదే. మీరు అన్నట్లు ఏదో యాడ్స్కి అట్రాక్ట్ అవ్వకుండా మీరు చెప్పినవన్నీ ఫాలో అయితే ఈజీగా మంత్కి 3-4 కేజెస్ అయితే ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి సార్. అన్నము, గోధుమలు మానేయండి. కొంతమంది నన్నే అడుగుతారు, అయ్యా అన్నం తినొద్దనో గడ్డి తినాలని. అది కాదు, గడ్డి కాదు, చిరుధాన్యాలు తినాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఎలా తినాలి? వాటిని జావ రూపంలో తాగొచ్చు, లేదు వీటిని వండుకోవచ్చు. రాగి ముద్ద, జొన్న కూడు, లేదా వీటిని విడివిడిగా కానీ వీటినన్నిటినీ కలిపి పిండి చేసి నూనె లేకుండా పుల్కాలు చేసుకొని తినచ్చు. మల్టీగ్రెయిన్ మిల్లెట్ పిండి అని అమ్ముతున్నాడు. దాంట్లో కూడా గోధుమ పిండి లేకుండా ఉంటే మంచిది. ఏదో ఉన్న కొద్ది గోధుమ పిండి ఉంటే పర్వాలేదు, కానీ లేదు మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా. లేదా అన్నీ పట్టుకెళ్ళండి, ఒక్కో రకానికి 1 అర కేజీ చొప్పున అన్నీ చిరుధాన్యాలు పట్టుకెళ్ళండి. మనమే పిండి మర దగ్గరికి వెళ్ళి పోసుకుని మనమే చేసుకుంటాం. దీనికి ఏం మళ్ళీ కంపెనీ కావాలా? కనుక ఎవరైతే చిరుధాన్యాలు వినియోగిస్తారో వాళ్ళు క్రమేణా బరువు తగ్గిపోతారు. మన పాలిట విలన్లు తెల్లటి అన్నము, గోధుమలు, ఆ రెండిటికి దూరంగా ఉంటే మనం ఆశించిన లక్ష్యాలు ఖర్చు లేకుండా, ఏమి లేకుండా ఫిట్గా, ట్రిమ్గా, ఆనందమయమైన జీవితం అటువంటి గడపాలంటే ఈ నియంత్రణ అనేది, నాలుకను నియంత్రించడం మాత్రం చాలా కీలకం. మందుబాబులు మీరు బీర్లు సీసాలు తాగకుండా ఏదో 1 పెగ్గు విస్కీకి పరిమితం, అసలు తాగకూడదు. తప్పనిసరి అయితే 1 పెగ్గుకి పరిమితం ఉండి విస్కీ ఏదో, ఆ బీర్లు తాగి బెలూన్లా ఉబ్బిపోతారు, అది గమనించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.